హాయ్ హలో వెల్కమ్ టు ఫిల్మీ బాల్. నేను మీ హేమమాల్. హరిహర వీరమల్లు సినిమాలోని క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉంటుందో దాని మీద చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. టార్నడో ఎందుకు అని చాలా మంది క్వశ్చన్స్ కూడా రేస్ చేశారు. యాక్చువల్ గా చాలా మందికి క్లైమాక్స్ లో ఈ సీన్ కొంచెం అతిగా ఉంది అన్న ఫీలింగ్ కూడా ఉందన్నమాట. బట్ నార్మల్ గా చూస్తే అది అతిగా ఉండొచ్చేమో, బట్ దాన్ని వెనకాలన్న మీనింగ్ఫుల్ థాట్ ని తెలుసుకుంటే మాత్రం దీంట్లో ఎంత మీనింగ్ ఉందా, ఇంత ఇదిగా యూజ్ చేసి పెట్టారా ఈ సీన్ ని అని చెప్పి మీకైతే అనిపిస్తుంది. ఈ రోజైతే మనం వీరా వర్సెస్ ఔరంగజేబ్ మధ్యలో జరిగినటువంటి ఆ లాస్ట్ క్లైమాక్స్ సీన్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుకుందాం. నిజంగానే ఒక సినిమాలో టార్నడో సీన్స్ పెట్టాలి అంటే నిజంగా అనేది ఒక బోల్డ్ స్ట్రాటజీ అని చెప్పాలి. చాలా బోల్డ్ స్ట్రాటజీ రియల్లీ. ఎందుకంటే అది ఒక క్యారెక్టరైజేషన్ ని రిప్రజెంట్ చేస్తుంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఔరంగజేబ్ సో చాలా క్రూరంగా, చాలా ఏమంటారు ఈగోయిస్టిక్ గా తన కోసం లాస్ట్ లో క్లైమాక్స్ లో తన సోల్జర్స్ ఎంతమంది ఉన్నా ఎంతమంది చనిపోతున్నా కూడా ఏమి పట్టించుకోకుండా అక్కడే నిలబడి ఉంటాడు. చాలా అహంకార భావంతో. అదే మన వీరాన్ని చూసుకుంటే తన విలువల కోసం, తన నేర్చుకున్న రూటెడ్ థింగ్స్ కోసం అట్లీస్ట్ ఒక్కలన్నా మిగులుండాలి అంటూ ధర్మం కోసం ఫైట్ చేశాడు. సో అలా ధర్మం కోసం పోరాడేవాడికి ఎక్కడి నుంచైనా సహాయం వస్తుంది అంటూ ఆ టార్నడోలో కూడా ఆ బోట్ యాంకర్ అన్నది మన వీరా చేతికి అందుద్ది. సో ఆ యాంకర్ సహాయంతో తను మొత్తం ఆ టార్నడోలో ఎంత తిరుగుతున్నప్పటికీ కూడా తనకి ఏమీ కాదనమాట. సో ఇక్కడ ఔరంగజేబుని చూసుకుంటే అహంకారంతో పోయాడు. తన సోల్జర్స్ తన కోసం ప్రాణత్యాగం చేసినా కూడా ఏమీ పట్టించుకోకుండా అక్కడే ఉన్నాడు. అలాంటి వాడికి ప్రకృతి ఎదురు తిరిగితే తనైనా సరే దెబ్బలు తగులుతాయన్న విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అండ్ సింబాలిక్ గా డైరెక్టర్ గట్స్ మెచ్చుకోవాలి. ఇలాంటి ఒక సీన్ పెట్టాలి అంటే దానిలో ఉన్నటువంటి ఎమోషన్, దానిలో ఉన్నటువంటి డెప్త్, సింబాలిక్ గా అలా చాలా క్లియర్ విజన్ తోటి ఆ టార్నడోని పెట్టడానికి ఒక మెయిన్ ఆ విజనరీని మనం ఇప్పుడు ఇంత ఇన్డెప్త్ గా చూసుకుంటుంటే మనకి ఓహో దీనిలో ఎంత మీనింగ్ ఉందా అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకొకటి చూసుకుంటే ధర్మం అధర్మం విషయంకి వస్తే, అధర్మం వచ్చినప్పటికీ కూడా ధర్మంతో ఉన్నవాడు ఆడు అర్హుడు కాకపోయినా ఆడికి సహాయం చేస్తాడు అన్నది మనకి లాస్ట్ లో మనం ఏదైతే క్లైమాక్స్ షాట్ ఉంటుందో పవన్ కళ్యాణ్ గారు ఆ సుడిగాల్లో వచ్చి టార్నడోలో వచ్చి మన ఔరంగజేబ్ ని పట్టుకుని మరీ హెల్ప్ చేస్తాడంటే ఆడ వర్తీ క్యాండిడేట్ కాకపోయినప్పటికీ కూడా వాడికి హెల్ప్ చేయడమే ఆయన విలువల యొక్క, ఆయన నమ్మిన సిద్ధాంతం యొక్క మెయిన్ బేసిక్ ప్రిన్సిపల్ అంటూ మనకి చూపించడం జరిగింది అనమాట. యాక్చువల్లీ ఈ సీన్ ఎంతమందికి నచ్చింది? సో చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? ఒకవేళ నచ్చిందా నచ్చలేదా లెట్ us know in the comment section. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బాల్.